ఫేజ్ 1లో 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2లో మరొక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఫేజ్ 2 కొమ్మాడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు చేస్తున్నది ఫేజ్ 1. ఫేజ్ 1 ఏంటంటే స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాడి జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్లు. గురుద్వార్ టు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి 5.07 కిలోమీటర్స్, 6 స్టేషన్లు. తాడిచెట్లపాలెం టు చినవాల్తేరు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్లు. మొత్తం 42 స్టేషన్లు, 46.23 కిలోమీటర్లు. జనరల్గా మెట్రో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ ఒక స్టేషన్ ఉంటుంది. జనరల్గా ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్. అలా ఈరోజు 46.23 కిలోమీటర్లు, 3 కారిడార్లు ఫేజ్ 1లో. దీనికి 11,495 కోట్లు ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ ప్రకారం. దాంట్లో 20% విశాఖపట్నం విఎంఆర్డి అర్బన్ అథారిటీ పెడుతుంది. విశాఖపట్నం అర్బన్ అథారిటీ టేకప్ చేస్తుంది. 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 60% సాఫ్ట్ లోన్తో దీన్ని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే విధంగా దీన్ని టార్గెట్ చేశాం. అదేవిధంగా విజయవాడ తీసుకుంటే, విజయవాడ ఫేజ్ 1లో కారిడార్ 1 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం దాకా 25.95 కిలోమీటర్లు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచే పెనమలూరు దాకా 12.45 కిలోమీటర్లు. మొత్తం కలిస్తే 38.40 కిలోమీటర్లు. దీంట్లో 33 స్టేషన్స్ ఉంటాయి. ఇదే విధంగా ఫేజ్ 2 విజయవాడ తీసుకుంటే 28 కిలోమీటర్లు వస్తుంది. అది ఎక్కడంటే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతికి. మాస్టర్ ప్లాన్లో అమరావతిలో కూడా మెట్రో రైలు పెట్టారు. అయితే కొంత టైం పడుతుంది అమరావతిలో రావటం. ఇది ఫేజ్ 2. దీనికి 10,118 కోట్లు అవుతుంది. 10,118 కోట్లు. ఇందులో కూడా 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 20% సిఆర్డీఏ భరిస్తుంది. సిఆర్డీఏ ఇది. మిగతా 60% సాఫ్ట్ లోన్ కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది. రీపేమెంట్ ఒక 30 years సుమారుగా ఉంటుంది విత్ లో ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ మనకు విశాఖపట్నంలో ఏదైతే మెట్రో లైన్ వేస్తున్నారో ఆ మెట్రో లైన్ వేసే దగ్గర కింద యాక్చువల్గా రోడ్డు ఉంది. రోడ్డు నేషనల్ హైవే రోడ్స్. అందుకని కొన్ని జంక్షన్స్ వస్తున్నాయి. ఆ జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ కంజెక్షన్ కాకుండా ఉండటానికి 20 కిలోమీటర్లు డబుల్ డెక్. డబుల్ డెక్ అంటే కింద మామూలుగా రోడ్డు ఉంటుంది, మరొక రోడ్డు పైన ఉంటుంది, దానిపైన మెట్రో వస్తుంది. విశాఖపట్నంలో క్రాస్ రోడ్స్ ఉంటాయి. క్రాస్ రోడ్స్లో జనాలు ట్రాఫిక్ ఆగకుండా సిగ్నల్స్ వేస్తే గంటల తరబడి ఆగకుండా ఉండటానికి ఎలా డిజైన్ చేశారంటే కింద మామూలుగా రోడ్డు ఉంటుంది, క్రాస్ జంక్షన్స్ ఉంటాయి. అట్టకాకుండా డబుల్ డెక్కర్ అని ఒక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్లో బస్సులు, కార్లు అన్నీ పోతాయి, వెహికల్స్. ఎక్కడా మధ్యలో దిగటానికి లేకుండా డైరెక్ట్గా దానిపైన ఈ మెట్రో వస్తుంది. అది 20 కిలోమీటర్ల లెంత్. అది తాడిచెట్లపాలెం నుంచి మధురవాడ దాకా. అదేవిధంగా విజయవాడ తీసుకుంటే రామవరపాడు నుంచి నిడమన్నూరు దాకా 4.71 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ వస్తుంది. ఇదే విధంగా ఈ విధంగా యాక్చువల్గా దీని మీద అటు ఎండీ గారు వాళ్ళ స్టాఫ్ అంతా కంప్లీట్గా దీని మీద వర్కౌట్ చేశారు. చాలా ఫాస్ట్గా చేశారు. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు దీన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దీన్ని ఇమీడియట్గా టేకప్ చేసి 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ అయిపోయేటట్టుగా చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇది విజయవాడ ప్లాను. దిస్ ఈజ్ విజయవాడ. విజయవాడ పెద్దగా ఉంది.
ఓకే రండి కనబాబు గారు, మీదే కనబాబు గారు రండి. ఇది విశాఖపట్నం. This is